బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం రాగల 3 రోజుల పాటు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ నుండి లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు అన్ని వివరాల గురించి క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ప్రస్తుతం బంగాళాఖాతంలో ఈ తమిళనాడు తీరాలకి ఆనుకొని ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది కొనసాగుతూ ఉందన్నమాట. దీని ప్రభావంతోనే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు శ్రీకాకుళము, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి, గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని హెచ్చరికలను జారీ చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతుండడంతో ఉక్కపోత ప్రభావంతో కూడా వాతావరణంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చి ఊహించని రీతిలో ఈదురుగాలతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కూడా పడే అవకాశం ఉంటుందని రిపోర్ట్స్ అనేటివి రావటం జరిగిందనమాట. సో మనకు రాగల 3 రోజుల పాటు వాతావరణం అనేది ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. 10వ తారీఖు పైనుంచి అల్పపీడనం ప్రభావంతో కొంచెం భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చని కూడా రిపోర్ట్స్ అనేటువంటివి రావటం జరిగిందనమాట. నేను మీకు డైలీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీడియోస్ రూపంలో తప్పకుండా అందజేస్తూ ఉంటాను. ఇకపోతే రాగల 24 గంటల పాటు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చు. ఇది ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో ప్రెజెంట్ మన ఏపీలో వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ అలాగే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా వర్షం పడే అవకాశం అయితే కనిపించడం లేదు. మరొక వైపు బంగాళాఖాతంలో ఈ ప్లేస్‌లో అల్పపీడనం అనేది ఒకటి కొనసాగుతూ ఉంది. మీకు ఇమేజ్‌లో కొంచెం క్లారిటీగా అయితే కనిపించడం లేదు. నెక్స్ట్ ఇమేజ్‌లో చూపిస్తాను తప్పకుండా. మరొక వైపు తెలంగాణలో వచ్చేసి ఈ మహబూబ్ నగర్, హైదరాబాదు, ఈ విజయపూర్, సోలాపూర్ ఈ ఏరియాల దగ్గర లైట్ అనేది అయితే పడుతూ ఉందన్నమాట ఆల్రెడీ. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ అయితే చూడొచ్చు. సో ఇది ఈరోజు అనగా 7వ తారీఖున రాత్రి 9:30, 10 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో అప్పుడు కూడా ఏపీలో మ్యాక్సిమం ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్స్‌లో కూడా వర్షాలు పడేందుకు అవకాశం అయితే లేదు ఈరోజు రాత్రి వరకు కూడా. మరొక వైపు తెలంగాణలో వచ్చి సోలాపూరు, ఈ విజయపూరు, హైదరాబాదు, ఖమ్మము ఈ డిస్ట్రిక్ట్స్ దగ్గర అక్కడక్కడ లైట్ రైన్ నమోదవుతుంది. ఈ రామగూడెం ఏరియా దగ్గర. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూడొచ్చండి. సో ఇది రేపు అనగా మే 8వ తారీఖున తెల్లవారుజామున 4:30, 5 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది కొనసాగుతుందని. సో ఇది ఈ ప్లేస్‌లో అయితే ఉందన్నమాట. సో రేపు ఉదయం కల్లా ఆల్మోస్ట్ ఇది తమిళనాడు తీరాలకు దగ్గరకైతే వచ్చేసింది. చెన్నైకి దగ్గరకైతే వస్తుందన్నమాట. సో ఇక చెన్నైకి దగ్గరగా వచ్చిందంటే మోస్ట్‌లీ మనకు చెన్నైకి ఆనుకున్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సొల్లూరుపేట, తడ కావచ్చు, నాయుడుపేట, నెక్స్ట్ ఈ గూడూరు, వెంకటగిరి, తిరుపతి డిస్ట్రిక్ట్‌లో కొన్ని ప్రాంతాలకు, నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో కొన్ని ప్రాంతాలకు కొంచెం రైన్ ఎఫెక్ట్ అనేది అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ చెన్నైకి దగ్గరగా వచ్చింది కాబట్టి. ఓకేనా? సో అంతేకాని రిమైనింగ్ మనకు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు, రాయలసీమ జిల్లాలకు దీనివల్ల అంత ఎఫెక్ట్ ఉండదు. ఇది కొంచెం ఈ దిశగా వస్తే మొత్తం మన ఏపీలోకి వచ్చేసినట్లయితే, ఎంటర్ అయిపోయినట్లయితే అప్పుడు ఎక్కువగా వర్షాలు కురుస్తాయి. లేదు ఇక్కడి వరకు వచ్చి మళ్ళా ఇలాగే వెళ్ళిపోయి తీరం దాటేసినట్లయితే దీని ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. మరొక వైపు ఈ యొక్క ఆగ్నేయ బంగాళాఖాతంలో కూడా చూడొచ్చు. ఓకేనా? సో ఈ ఏరియా దగ్గర ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది కొనసాగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 2 రోజుల నుంచి కూడా ఇదే ప్లేస్‌లో అయితే కొనసాగుతుంది. దీని ఎఫెక్ట్ వల్ల మనకు ఈ తమిళనాడుకు కావచ్చు, కర్ణాటక స్టేట్ ఇదంతా కూడా భారీ వర్షాలే కురుస్తూ ఉన్నాయన్నమాట గత 3, 4 రోజుల నుంచి. దీని ఎఫెక్ట్ వలన మనకు ఏపీలో ఈ ప్రాంతాలకు ఆనుకొని ఉన్నటువంటి తమిళనాడు తీరాలకు, కర్ణాటక రాష్ట్రానికి ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా రెయిన్స్ అనేటువంటివి అయితే ఖచ్చితంగా పడతాయన్నమాట. ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో. ఓకేనా?
సో, మరొక వైపు ఈ బంగాళాఖాతంలో ఇంకొక ఉపరితల ఆవర్తనం అనేదైతే కొనసాగుతుంది. మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో, ఇది రేపు తెల్లవారుజామున వెదర్ రిపోర్ట్ ఇమేజ్ పడితే ఈ ఏరియాల దగ్గర రెయిన్ పడుతుంది. మరొక వైపు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలకు అక్కడక్కడ లైట్ రెయిన్ అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు ఉదయమే 6:30, 7 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు కూడా సేమ్ మనకు ఈ అల్పపీడనం అనేది చెన్నైకి దాటుకొని ఈ తిరుపతి, నెల్లూరు డిస్ట్రిక్ట్స్‌కు దగ్గరగా చాలా దగ్గరకైతే క్లోజ్‌గా వచ్చేసింది. మీకు కనిపిస్తుంది. ఓకేనా? సో, కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లోనే రేపు ఉదయం 9:30, 10 గంటల వరకు కూడా పడితే రెయిన్ అనేదైతే ఉండే అవకాశం అయితే ఉండొచ్చనమాట. సో, ఈ అనంతపురం డిస్ట్రిక్ట్ కూడా. ఇంకెక్కడ కూడా రెయిన్స్ అనేటువంటివి ఉండవు. రేపు ఆ టైంకి. ఓకేనా? తెలంగాణలో కూడా. నెక్స్ట్ ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ చూద్దాము. ఇది రేపు ఉదయం 10 గంటలకు. అప్పటికి మాక్సిమం ఈ ఉపరితల ఆవర్తనం అనేది కొంచెం ఇలా వెళ్ళిపోయి తీరమైతే దాటేసే ఛాన్స్ అయితే ఉందని. ఓకేనా? సో, ఇంకొక ఇమేజ్ చూడొచ్చు. ఇది రేపు మధ్యాహ్నం 2:30, 3 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, అప్పుడు కూడా ఇక్కడ చూడొచ్చండి. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతోనే చెన్నైకి దగ్గరకైతే క్లోజ్‌గా వచ్చేసింది కాబట్టి అదే ప్లేస్‌లో ఉంది మనకు. సో, అప్పుడు ఈ తిరుపతి డిస్ట్రిక్ట్‌కి, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి ఎఫెక్ట్ అనేదైతే ఉంటుందన్నమాట. ఆ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ప్రాంతాలకు మోస్ట్లీ చెన్నైకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలకు. రిమైనింగ్ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకి ఎఫెక్ట్ అయితే ఉండదు. అలాగే రేపు ఆ టైంకి తెలంగాణలో కూడా ఎక్కడ వర్షాలు ఎటువంటివి పడవన్నమాట. ఓకేనా? సో, ఇంకొక ఇమేజ్ చూడొచ్చండి. ఇది రేపు రాత్రి 7:30, 8 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, అప్పుడు మాక్సిమం ఏపీలో ఎక్కడ కూడా వర్షాలు పడేందుకు అవకాశం లేదనమాట. పడవన్నమాట. తెలంగాణలో వచ్చేసి విజయపూర్, మహబూబ్‌నగర్, సోలాపూర్ ఈ డిస్ట్రిక్ట్స్ ఈ ఏరియాల దగ్గర రెయిన్ అనేదైతే పడుతుంది. ఓకేనా? సో, మరొక వైపు ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ద్రోణి అనేది ఇలాగే కొనసాగుతూనే ఉంది. ఇక్కడే ఉందన్నమాట అది కేంద్రీకృతమయ్యి. ఓకేనా? సో, దీని ప్రభావంతోనే రాగల 3 రోజుల పాటు మన ఏపీలో అక్కడక్కడ పలుచోట్ల వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు. మరొక వైపు అత్యధికంగా ఉష్ణోగ్రతలు కూడా నమోదు అయ్యే అవకాశం అయితే ఉంటుందని రిపోర్ట్స్ అనేటువంటివి రావడం అయితే జరిగిందనమాట. ఓకేనా? నేను మీకు రెగ్యులర్‌గా కూడా అప్డేట్ అనేదైతే అందజేస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. అండ్ ప్రెజెంట్ మీ పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.